హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. సో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది అనేది ఉంది అని నేను కొంచెం షార్ట్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే అంత వీడియో చూడాలంటే కొంతమంది స్కిప్ చేస్తారు. సో దీంతో అయితే షార్ట్కి అయితే మొత్తం అయితే చూడొచ్చు. సో దానికోసమని అప్లోడ్ చేస్తున్నాను. అండ్ బయట వాటితో పోల్చుకుంటే గ్రాసరీస్ డీమార్ట్లో చాలా కొంచెం తక్కువ అనమాట. సో ఇవే ఐటమ్స్ నేను బయట తీసుకున్నాను. నాకు ఎంత అమౌంట్ పడిందంటే కంపారిజన్ చేసుకుంటే వాటికి బయట కొన్న వాటికి 500 నుంచి 700 మధ్యలో కొంచెం సేవ్ అయింది. సో 100 మిగిలినా కానీ మనకు సేవ్ అయినట్టే కదా. సో మీరు ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ వీటిలో ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ గ్రాసరీస్ అనేది కొంచెం తక్కువ కాస్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి మాకు ఇక్కడ తెచ్చుకుంటే 100 రూపీస్ 120 రూపీస్ అలా తీసుకుంటారు. కానీ అక్కడ వచ్చేసి 100. సో అంటే సీజన్ బట్టి కాస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాకపోతే బయటకి ఆయిల్ ప్యాకెట్కి ఇక్కడికి 20 రూపీస్ తేడా ఉంటుంది. సో మాది పీజీ అని మీ అందరికి తెలుసు. నాకైతే గ్రాసరీస్ అనేటివి చాలా ఎక్కువ అవసరం అవుతాయి. సో మంత్లీ వన్స్ వెళ్ళి తెచ్చేసుకుంటాను. అండ్ టాప్స్ అయితే చూసుకుంటే ఇంకా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను వీడియోలో కూడా చూపించాను. సో ఎంత బాగుందో. అండ్ చిన్నపిల్లలవి ఎస్పెషల్లీ కిడ్స్కి సంబంధించి 70 రూపీసు, టీ షర్ట్స్ అయితే 100 రూపీస్కి అంత మంచి క్వాలిటీ అయితే నేనైతే అస్సలు చూడలేదన్నమాట. అండ్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. మీరు ఫుల్ వీడియో ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ బిలో 500 అనమాట. సో డైలీ వేర్ కానీ కొంచెం రీజనబుల్ ప్రైస్ మనకైతే వచ్చేస్తాయి. ఒకవేళ బెంగళూరుకి వస్తున్నాం, కొత్తగా ఫ్యామిలీ పెడుతున్నాం అని అంటే ఇంకా నేను బెస్ట్ షాప్ ఏదని అడిగితే డీమార్ట్ అని చెప్తాను. ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, సేమ్ టైమ్స్ అన్ని ఐటమ్స్ మనకు అక్కడే అవైలబుల్గా ఉంటాయి. సో మనం ఒక్కొక్క షాప్కి ఒక్కొక్కలా తిరక్కోకుండా ఇప్పుడు ఏమైనా వస్తువులు గంటలు కానీ అలాంటివి కావాలంటే సో ఒక షాప్కి, అండ్ ఇంట్లోకి డోర్ మ్యాట్స్ అలా కావాలంటే ఇంకో షాప్కి, అలా డిఫరెంట్ తిరగాల్సి వస్తుంది, ట్రావెల్ చేయాల్సి వస్తుంది. పైగా టైం వేస్ట్, మనీ కూడా వేస్ట్. అదే మనం డీమార్ట్కి అయితే మొత్తం టోటల్ ఐటమ్స్ అక్కడే చిక్కుతాయి. సో ఇన్నిసార్లు నేను డీమార్ట్కి వెళ్ళాను కానీ ఒకే ఒక మైనస్ ఉంది. ఏంటి అంటే అక్కడ వచ్చేసి శారీస్ అయితే లేవు. నేను మొత్తం వెతికాను, శారీస్ అయితే నాకు కనిపించలేదు. అండ్ స్నాక్స్ దగ్గర నుంచి, చిప్స్ దగ్గర నుంచి, ఈవెన్ పెద్దవాళ్ళు వేసుకునే టీ షర్ట్స్, ప్యాంట్లు అన్నీ చిక్కుతాయి. కానీ శారీస్ అయితే నాకైతే కనిపించలేదు. ఒకవేళ ఏమన్నా సైడ్ ఉన్నాయేమో, అయినా వెతికాను, అయితే ఎక్కడా కనిపించలేదు. బెడ్షీట్ ఈ సీజన్లో రెయిన్ సీజన్ కాబట్టి రెయిన్ కోట్స్ అయితే కనుక బాగా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి. కొంచెం బాగా రీజనబుల్ అనమాట. అండ్ సేమ్ టైం ఇంకా ఏంటంటే ఇది స్కూల్ ఓపెనింగ్స్ అనమాట. స్కూల్ ఓపెనింగ్ జూను జూలై స్కూల్ ఓపెనింగ్స్. అండ్ బుక్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, నేను చూశాను. అండ్ బయట వీటితో పోల్చుకుంటే కొంచెం బాగా తక్కువ అనమాట. సో నాకైతే కొంచెం తగ్గింది, అమౌంట్ అయితే కనుక తీసుకుంటే కొంచెం తగ్గింది. కాకపోతే ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మనం బుక్స్ ఇస్తే వాళ్ళు ప్రిఫర్ చేయరు, వాళ్ళ స్కూల్లో ఇచ్చినవి మనం యూజ్ చేయాలి. మనం ఏదైనా రఫ్గా రాసుకోవడానికి, ఏదైనా బయట రాసుకోవడానికి, ఏదైనా యూజ్ చేసిన దానికైతే కనుక ఏదైనా ప్రిపేర్ అవ్వడానికి అలాంటి వాటికి బుక్స్ కావాలంటే తీసుకోవచ్చు. కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా చిన్నపిల్లలు పెట్టుకునే హెయిర్ పిన్స్ అయితే క్వాలిటీ బాగుంది. సో వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం క్వాలిటీ బాగుంది. అండ్ మీకు ఇక్కడ ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఆ 2 వచ్చేసి 70 రూపీస్ అంట. అందులో నేనైతే ప్రైస్ అయితే చూపిస్తున్నాను కానీ మీకు కెమెరాలో సరిగా కనిపించట్లేదు. అది ఎందుకు కనిపించలేదా అని నాకైతే అర్థం కాలేదు. ఆ 2 పీసెస్ వచ్చేసి 70 రూపీస్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో బిల్ అయితే కనుక బిల్ కౌంటర్ దగ్గర అయితే చాలామందికి ఇవే ఉంది. సో ముందుగానే వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఇష్టమైనది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి. సో ఇక్కడ కుప్పలు ఉంటాయి అన్నమాట టాప్స్. నేను వచ్చేటప్పుడే చూశాను, చాలా బాగా 399. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.